ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ మాట్లాడుకోబోయే టాపిక్ పేరు రీనల్ ప్యాథాలజీ. రీనల్ ప్యాథాలజీ దాంట్లో 2 పార్ట్స్, ఒకటి రీనల్ క్యాస్ట్స్ ఒకటి అండ్ స్టోన్స్ ఒకటి. రీనల్ క్యాస్ట్స్ అండ్ రీనల్ స్టోన్స్. ఫస్ట్ మనం క్యాస్ట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, క్యాస్ట్స్, రీనల్ క్యాస్ట్స్ అనేది నార్మల్గా ఏంటి? వాటర్ రీనల్ క్యాస్ట్ ఇట్ ఈస్ సీన్ ఇన్ అండ్ నాట్ సీన్ ఇన్. ఫస్ట్ ఇది తెలియాలి, నాట్ సీన్ ఇన్. ఫస్ట్ సీన్ ఇన్ ఎక్కడి నుంచి అయితే నార్మల్లీ ఓకే గ్లోమరులస్ ఆర్ రీనల్ ట్యూబ్యూల్స్, పీసీటీ కానీ డీసీటీ కానీ లూప్ ఆఫ్ ఫినైల్ కానీ కలెక్టింగ్ ట్యూబ్యూల్ కానీ ఓకే రీనల్ ట్యూబ్యూల్స్, వీటికి ఏమైనా ఇంజురీ అయితే అక్కడ నుంచి ఒరిజిన్ అయ్యేది గ్లోమరులస్ ఆర్ రీనల్ ట్యూబ్యూల్స్ దగ్గర నుంచి ఒరిజిన్ అయ్యి ఓకే అసోసియేటెడ్ విత్ పయూరియా అండ్ హెమచూరియా. అసోసియేటెడ్ విత్ పయూరియా అండ్ హెమచూరియా. ఓకే, ఒరిజిన్ అయ్యేది మాత్రం గ్లోమరులస్ అండ్ రీనల్ ట్యూబ్యులర్ నుంచి, అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పయూరియా అండ్ హెమచూరియా. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ సీన్ ఇన్, దేంట్లో కనబడదు. కండిషన్స్ ఏంటంటే అక్యూట్ సిస్టైటిస్లో విసి పయూరియా, ఓకే విసి పయూరియా బట్ నో క్యాస్. ఓకే, క్యాస్ అనేటివి ఉండవు. నెక్స్ట్ కార్సినోమా ఆఫ్ బ్లాడర్, అండ్ కిడ్నీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో హిమెచూరియా ఉంటుంది బట్ దేర్ ఇస్ నో క్యాస్. ఓకే, క్యాస్ అనేటివి ఉండదు. హిమెచూరియా విత్ నో క్యాస్, పయూరియా విత్ నో క్యాస్. కార్సినోమా బ్లాడర్ అండ్ కిడ్నీ స్టోన్స్ అక్యూట్ సిస్టైటిస్ డడ్ నాట్ కంటైన్ urinary cas but it contain pyorrhea or hematuria. Glomerulus or renal tubular disease నుంచి వచ్చేది it contains pyorrhea, hematuria along with cas. Okay, now coming to what are renal tubular cas. renal cas ఏమేమి ఉంటాయి? రీనల్ క్యాస్ వచ్చేసరికి నార్మల్గా జనరల్ పాయింట్స్ ఏంటిదంటే ఆల్ క్యాస్ కన్సిస్ట్ ఆఫ్ టామ్, హార్స్ ఫాల్, మ్యూకో ప్రోటీన్. దీన్ని ఇట్ ఆల్సో కాల్డ్ as యూరోమాడ్యులిన్ అంటారు. యూరోమాడ్యులిన్, టామ్ హార్స్ఫాల్ మ్యూకోప్రోటీన్ ఆర్ మ్యూటోమాడ్యులిన్. ఇది ఒరిజిన్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రమ్ గ్లోమరులస్ ఆర్ రీనల్ ట్యూబులర్ సెల్స్. రీనల్ ట్యూబులర్ సెల్స్ అంటే పీసీటీ, డీసీటీ, లూప్ ఆఫ్ ఫినైల్ అండ్ కలెక్టింగ్ డక్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్? ఓకే, దాని ఫంక్షన్ ఏంది? ఫంక్షన్ ఆఫ్ దిస్ క్యాస్ ఈస్ టు ప్రివెంట్ యూటీఏ. రీనల్ ట్యూబులర్ సెల్స్ నుంచి, గ్లోమరులస్ నుంచి ఈ రీనల్ క్యాస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది టు ప్రివెంట్ ద యూటీఏ. నౌ కమింగ్ టు టైప్స్ ఆఫ్ క్యాస్ట్. వచ్చేసరికి టోటల్ 7 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ హైలైన్ క్యాస్ట్, దాని తర్వాత ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ఓకే ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ. దాని తర్వాత గ్రాన్యులర్ క్యాస్ట్ ఉంటాయి, ఫ్యాట్ క్యాస్ట్, వ్యాక్సీ క్యాస్ట్. ఓకే 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ హైలైన్ క్యాస్ట్, ఆర్బీసీ క్యాస్ట్, డబ్ల్యూబీసీ క్యాస్ట్, గ్రాన్యులర్ క్యాస్ట్, ఫ్యాటల్ ఓవర్ క్యాస్ట్ అండ్ వ్యాక్సీ క్యాస్ట్. ఓకే, దీంట్లో ఫస్ట్ హైలైన్ క్యాస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ డిసీజ్. ఇట్ ఈస్ నార్మల్లీ ప్రెసెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. నార్మల్గా ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ తక్కువ ఉంటాయో, డీహైడ్రేషన్ అయినప్పుడు యూరినేషన్ చేస్తే ఇట్ కంటైన్స్ హైలైన్ క్యాస్ట్. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత యూరినేట్ చేస్తే దాంట్లో ఇట్ కంటైన్స్ హైలైన్ క్యాస్ట్. నెక్స్ట్ డైరెటిక్ థెరపీ. ఓకే, dehydration, exercise and diuretic therapy contains a hyaline cast. Now coming to RBC and WBC casts. Okay, RBC casts and WBC casts. RBC casts అనేది నార్మల్గా ఆర్బీసీ అంటే నాకు వెజిల్ గుర్తుపెట్టుకున్నాను నేను. ఓకే ఆర్బీసీ అంటే వెజిల్ కాబట్టి బ్లడ్ వెజిల్ మనకి ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయితే హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీలో వీ కెన్ సీ ఆర్బీసీ క్యాస్ట్. అండ్ ఆల్సో గ్లోమరులస్ కూడా, గ్లోమరులోనెఫ్రైటిస్ కేసెస్లో వీ కెన్ సీ ఆర్బీసీ క్యాస్ట్. నెక్స్ట్ డబ్ల్యూబీసీ క్యాస్ట్ వచ్చేసరికి క్యాట్ ఏంటిది? క్రోనిక్ ట్యూబులో ఇంటర్స్టిషియల్ డిసీజ్, సీటెడ్ క్రోనిక్ ట్యూబులో ఇంటర్స్టిషియల్ డిసీజ్. ఏ ఫర్ అక్యూట్ పైలోనెఫ్రైటిస్, ఇది నాట్ అక్యూట్ సిస్టైటిస్. అక్యూట్ సిస్టైటిస్లో we see only pyrrhia without cast. This is acute pyelonephritis, and T stands for
Transplantation patients. Transplantation patients who have transplantation rejection అనుకుంటే there is WBC cast. Acute pyelonephritis అయితే or chronic tubular interstitial disease అయితే WBC cast అనేది ఉంటుంది. These are most important. Next coming to granular cast, fatty cast, waxy cast. Granular cast is also called as muddy brown cast. Muddy brown cast అంటారు. It is seen in acute tubular necrosis. Acute tubular necrosis లో we see granular cast, muddy brown cast అంటారు. ఓకే, ఇది చూడడానికి మొత్తం ఇట్లా డాట్స్ ఉంటుంది, గ్రాన్యులర్ షేప్ లో బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఓకే, మడ్డీ బ్రౌన్ క్యాస్ట్ ఇన్ సీన్ ఇన్ అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్. నెక్స్ట్ ఫ్యాటీ క్యాస్ట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓవల్ క్యాస్ట్ అంటారు. ఇది ఫ్యాట్ క్యాస్ట్ అంటే రాగానే ఫస్ట్ మనకు గుర్తుకోవాల్సింది నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఇది ఓవల్ షేప్ లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది ఇట్లా ఒక క్రాస్ లెక్క ఉంది కదా, సో దిస్ ఈజ్ మాల్టేస్ క్రాస్ సైన్ అంటారు. మాల్టేస్ క్రాస్ సైన్ అంటారు. సీన్ విత్ ఫ్యాటీ ఆర్ ఓవల్ క్యాస్ట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్. దిస్ ఇస్ మాల్టేస్ క్రాస్ సైన్ అని అంటారు. ఓకే, మాల్టేస్ క్రాస్ సైన్ ఇస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్. నెక్స్ట్ వ్యాక్సీ క్యాస్ట్ ని బ్రాడ్ క్యాస్ట్ అని కూడా అంటారు. వ్యాక్స్ ఆర్ బ్రాడ్ క్యాస్ట్. వ్యాక్సీ క్యాస్ట్ అనేది నార్మల్గా ఇట్ ఈస్ సీన్ ఇన్ CKD, క్రోనిక్ కిడ్నీ డిసీజ్ లో ఆర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ we will see waxy cast. ఫ్యాట్ క్యాస్ట్ అనేది నెఫ్రోటిక్ సిండ్రోమ్ గుర్తుకు రావాలి. గ్రాన్యులర్ క్యాస్ట్ అంటే మడ్డీ బ్రౌన్ క్యాస్ట్ సీన్ ఇన్ అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్. CTD వచ్చేసరికి WBC క్యాస్ట్. హైపర్టెన్సివ్ గ్లోమెరులోనెఫ్రైటిస్ ఇస్ సీన్ ఇన్ RBC క్యాస్ట్. గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే మన నెఫ్రోటిక్ సిండ్రోమ్ దాంట్లో గ్లోమెరులోనెఫ్రైటిస్ అది దాంట్లో యూజ్ అవుతుంది. అండ్ acute pyelonephritis and transplantation rejection patients, acute pyelonephritis and seated patients లో we will see WBC cast. Now coming to stones, renal stones. Okay, renal stones అనేది నార్మల్గా ఫస్ట్ వాటి క్లినికల్ ఫీచర్స్, కాంప్లికేషన్స్ అండ్ ట్రీట్మెంట్ చూద్దాం. క్లినికల్ ఫీచర్స్, కాంప్లికేషన్స్ అండ్ ట్రీట్మెంట్. వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ రీనల్ స్టోన్? రీనల్ స్టోన్స్ లో మనం ఇందాకనే చదువుకున్నాం. రీనల్ స్టోన్స్ లో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ హిమచ్యూరియా. కిడ్నీ స్టోన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ హిమచ్యూరియా బట్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ క్యాస్. అంటే ఫస్ట్ హిమచ్యూరియా ఉంటుంది. హిమచ్యూరియా అసోసియేటెడ్ విత్ అబ్డామినల్ పెయిన్ గ్రాయిన్ కి రేడియేట్ అవుతుంది. అసోసియేటెడ్ విత్ ఫ్లాంక్ పెయిన్, ఎందుకంటే ఫ్లాంక్స్ దగ్గర మన కిడ్నీ ఉంటాయి కాబట్టి ఇది అసోసియేటెడ్ విత్ ఫ్లాంక్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ విచ్ ఇస్ రేడియేటింగ్ టు గ్రాయిన్ అండ్ హిమచ్యూరియా. కాంప్లికేషన్స్ ఏంటంటే ఆ స్టోన్ అనేది రీనల్ పెల్విస్ అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇట్ మే కాస్ హైడ్రోనెఫ్రోసిస్ ఆర్ పైలోనెఫ్రైటిస్ అండ్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ కూడా కాజ్ చేయొచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ, పైలోనెఫ్రైటిస్ అండ్ హైడ్రోనెఫ్రోసిస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? హెవీ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ అనేది తీసుకునేది ఉంటే రీనల్ స్టోన్స్ అనేది వీ క్యాన్ ప్రివెంట్ రీనల్ స్టోన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రీనల్ స్టోన్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ రీనల్ స్టోన్స్ వచ్చేసరికి నార్మల్గా 4 టైప్స్ ఉంటాయి. 1, 2, 3, 4. ఒకటి కాల్షియం స్టోన్స్, ఇంకోటి AMP స్టోన్స్, ఇంకోటి యూరియా స్టోన్స్ అండ్ ఇంకోటి సిస్టైన్ స్టోన్స్. ఓకే, సిస్టైన్. కాల్షియం దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, కాల్షియం ఆక్సలేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్. ఓకే, నౌ కమింగ్ టు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేది లో pH ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది. కాల్షియం ఫాస్ఫేట్ అండ్ AMP స్టోన్స్ ఫామ్ ఇన్ హై pH, అంటే యూరిన్ pH ఎప్పుడైతే ఆల్కలైన్ ఉంటుందో అప్పుడే ఫామ్ అవుతుంది. అండ్ యూరియా అండ్ సిస్టిన్ స్టోన్స్ ఫామ్ ఎట్ లో pH. ఓకే, అంటే అసిడిక్ యూరిన్ ఉన్నప్పుడు యూరియా అండ్ సిస్టిన్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్. ఇక్కడ I will write with another color. This oxalate, phosphate, AMP, యూరియా అండ్ సిస్టిన్ స్టోన్స్. ఇది ఎన్వలప్ షేప్లో ఉంటుంది. ఎన్వలప్డ్ షేప్ అంటే ఎన్వలప్ షేప్లో ఉంటుంది ఆర్ డంబెల్ షేప్ అంటే ఇట్లా డంబెల్ షేప్లో ఉంటుంది. అండ్ దిస్ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఆర్ వెడ్జ్ షేప్డ్. అండ్ AMP స్టోన్స్ అంటే అమోనియం ఫాస్ఫేట్ మెగ్నీషియం
అమోనియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు. దిస్ ఈస్ ప్రజెంట్ ఇన్, ఇది కొంచెం క్యారెక్టరిస్టిక్ కాఫిన్ లిడ్ అపీరెన్స్, కాఫిన్ లిడ్ అపీరెన్స్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as true white stones, కాఫిన్ లిడ్ ఆర్ true white stones అని అంటారు. ఇట్ కాల్స్ స్టాగ్హోర్న్ క్యాలిక్యులస్. నెక్స్ట్ యూరియా స్టోన్స్ వచ్చేసరికి, యూరియా స్టోన్స్ దీస్ ఆర్ rhomboid shape, నెక్స్ట్ సిస్టీన్ స్టోన్స్ వచ్చేసరికి హెక్సాగోనల్, shaped. Therefore సిస్టీన్ స్టోన్స్ are formed when urine pH is more, అంటే అసిడిక్ pH ఉన్నప్పుడు. ఓకే, అసిడిక్ pH ఫేవర్స్ సిస్టీన్ స్టోన్స్ అండ్ యూరియా స్టోన్స్. ఆల్కలైన్ pH ఫేవర్స్ కాల్షియం ఫాస్ఫేట్ అండ్ ఏఎంపి స్టోన్స్. అసిడిక్ pH ఫేవర్స్ ఆక్సాలేట్ స్టోన్స్. ఓకే, ఆల్కలైన్ pH ఫేవర్స్ ఫాస్ఫేట్ అండ్ ఏఎంపి స్టోన్స్. అసిడిక్ pH ఫేవర్స్ యూరియా, సిస్టీన్ అండ్ ఆక్సాలేట్ స్టోన్స్. ఓకే, నౌ కమింగ్ టు సిటీ అపీరెన్స్. ఈ ఫస్ట్ 3 ఏదైతే ఉన్నాయో, కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఆక్సాలేట్ అండ్ ఏఎంపి స్టోన్స్ ఏదైతే ఉన్నాయో, దీస్ అపియర్ హైపర్ డెన్స్ ఆన్ సిటీ and they are radio opaque. Now coming to rhomboid stones. అంటే rhomboid stones అంటే ఏంటి? These are యూరియాకి సంబంధించిన స్టోన్స్. These are radiolucent. Only radiolucent is urea stones, and these are visible on CT. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. This is most important point. Radiolucent renal stone is a urea stone. This is visible in CT. This is radio opaque on CT and it is hyperdense on CT. Next, coming to hexagonal cystine stones. Hexagonal cystine stones are moderately or mildly radio opaque. So మనకి moderately radio dense on CT. ఇప్పుడు నేను ఇది ఎట్లా రాసిన అంటే కామన్ వైస్గా రాసిన. ఫస్ట్ కాల్షియం స్టోన్స్, ఫాలోడ్ బై యూరియా స్టోన్స్, ఫాలోడ్ బై సిస్టీన్ స్టోన్స్. కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ ఆర్ మోర్ కామన్ దాన్ ఫాస్ఫేట్ స్టోన్స్, అండ్ ఏఎంపి స్టోన్స్ ఆర్ మోర్ కామన్ దాన్ యూరియా స్టోన్స్, అండ్ యూరియా స్టోన్స్ ఆర్ మోర్ కామన్ దాన్ సిస్టీన్ స్టోన్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద క్లాసిఫికేషన్. ఇప్పుడు కాల్షియం స్టోన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ అసిడిక్ pH, ఏఎంపి స్టోన్స్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఆర్ ఫార్మ్డ్ at alkaline pH, and at a low pH urea and cystine stones are formed. So this is the classification. Now coming to individual. First calcium stones లో మనకి 2 types ఉంటాయి, oxalate and phosphate. Oxalate stones are more common than phosphate stones. Oxalate is formed at a low pH. Phosphate stones are formed at a high pH of the urine. Okay, యూరిన్ pH ఎప్పుడైతే లో ఉంటుందో ఆక్సాలేట్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద కాజెస్ వచ్చేసరికి, ఫస్ట్ కాజ్ ఇథైలిన్ గ్లైకాల్ ఇంజెక్షన్. ఇథైలిన్ గ్లైకాల్ అంటే యాంటీఫ్రీజ్ ఇంజెక్షన్. నెక్స్ట్ సిసిసి ఏంటిది? సి విటమిన్ ఓవర్ యూస్ ఆఫ్ సి విటమిన్, అండ్ సి ఫర్ సిట్రేట్. ఓకే, hypositraturia leading to hypositraturia associated with the acidic urine. ఓకే, అసిడిక్ యూరిన్ అంటే దీని pH ఆఫ్ ద యూరిన్ అనేది లో ఉంటుంది. hypositraturia is associated with the acidic urine. నెక్స్ట్ లాస్ట్ Crohn's disease due to malabsorption. ఓకే, malabsorption, Crohn's disease, hypositraturia and vitamin C overuse and ethylene glycol వల్ల మనకి we will get కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్. సో ట్రీట్మెంట్ ఏంటిది? హైపోసిట్రటోరియా కాబట్టి వీ హ్యావ్ టు ట్రీట్ విత్ సిట్రేట్ సప్లిమెంటేషన్. సిట్రేట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ లో సోడియం డైట్ అనేది తీసుకోవాలి, లో సోడియం డైట్. అండ్ థయాజైడ్ డైరెటిక్స్ హెల్ప్ ఇన్ కాల్షియం ఎక్స్క్రిషన్ అనేది తక్కువ చేస్తుంది. థయాజైడ్ డైరెటిక్స్ డిక్రీజెస్ కాల్షియం excretion. Thiazide diuretics help in decreases the calcium excretion, thereby maintaining the normal serum calcium levels. So thiazide diuretics, citrate and the sodium levels అనేవి మెయింటైన్ చేసుకోవాలి. ethylene glycol, vitamin C overuse, citrate and Crohn's disease are the causes for calcium stones. Now coming to AMP stones. AMP అంటే
అమోనియం మెగ్నీషియం అండ్ ఫాస్ఫేట్ స్టోన్స్. ఇది వచ్చేసరికి దిస్ ఈస్ హైపర్ డెన్స్ ఆన్ సిటీ. దీస్ ఆర్ రేడియో ఒపేక్ అండ్ ఇది ఎట్లా షేప్లో ఉంటుంది, కాఫిన్ లిడ్ అపిరెన్స్ ఆర్ స్ట్రూవైట్ స్టోన్స్ అంటారు, స్ట్రూవైట్ స్టోన్స్. అండ్ ఇవి దీస్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ఆల్కలైన్ pH, అంటే pH అనేది ఎక్కువ ఉన్నప్పుడే ఇది ఫామ్ అవుతుంది. ఓకే, నో వాట్ ఆర్ ద causes of AMP stones or struvite stones are staghorn calculus or struvite stones. Okay, if 3 names ఉంటాయి. Why these are formed? These are formed because of microorganisms such as urease పాజిటివ్ ఆర్గానిజమ్స్ వల్ల ఫామ్ అవుతాయి. అవి 3 ఉంటాయి. ఒకటి ఏంటిది, క్లెప్సియల్లా, స్టాఫైలోకోకస్, సాప్రోఫైటికస్, ఈకోలై వల్ల కూడా ఫామ్ అవ్వచ్చు, ప్రోటియస్ మిరాబిలస్. Proteus mirabilis is most commonly asked in question. Saprophyticus and Klebsiella also can form. ఇది యూరియస్ పాజిటివ్ ఏం చేస్తుంది అంటే యూరియాని లైసిస్ చేసి అమోనియా లెక్క ఫామ్ అవుతుంది. సో అమోనియా మేక్స్ ద యూరిన్ pH హై, ఆల్కలైన్ pH ఇస్తుంది. సో ఆల్కలైన్ pH ఉండడం వల్ల ఇట్ స్టిమ్యులేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద అమోనియం మెగ్నీషియం ఫాస్ఫేట్ స్టోన్స్. ఆల్కలైన్ pH చేస్తుంది. Urea is converted in the presence of urease. Urease converts urea to ammonia. Ammonia makes the urine pH alkaline, thereby forming AMP stones or struvite stones. So what is the treatment? Treatment ఏంటిదంటే ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎరాడికేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ అండ్ ఫాలోడ్ బై సర్జరీ. ఎందుకంటే ఇట్ ఫార్మ్స్ స్టాగోన్ హాలిక్యులస్, అది చాలా పెద్ద స్టోన్. నెక్స్ట్ ఫాలోడ్ బై యూరియాకి సంబంధించిన స్టోన్స్. యూరియా స్టోన్స్ అనేటి అసిడిక్ pHలో ఫామ్ అవుతాయి. యూరియా స్టోన్స్ ఆర్ రేడియోల్యూసెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యూరియా స్టోన్స్ ఆర్ ద రేడియోల్యూసెంట్ స్టోన్స్. ఇది మనకి రాంబాయిడ్ షేప్లో ఉంటుంది. అండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్లీ డ్యూ టు డీహైడ్రేషన్ వల్ల మనకి డిక్రీస్ యూరిన్ వాల్యూమ్ అండ్ బేస్డ్ ఆన్ క్లైమేట్ ఆల్ arid climates లో అవుతుంది. అండ్ యూరిన్ pH if it is acidic అంటే pH is low, ఆర్ యూరియా లెవెల్స్ అనేటి if it is high, hyperuricemia in gout patients we will see urea stones. and increase urea due to increased cell turnover, it is due to leukemia. Okay, leukemia వల్ల increase cell turnover cause to increase urea levels. Hyperuricemia, gout, leukemia causes increased cell turnover. Acidic pH leads to precipitation of urea stones, arid climates and decreased urine volume. So these causes rhomboid shaped or rosette shaped. Okay, rhomboid shaped or rosette shaped stones. ఇక్కడ మనకి pH అనేది తక్కువ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ రేడియోల్యూసెంట్ అండ్ విజిబుల్ ఆన్ CT. నెక్స్ట్ కమింగ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో యూరియా లెవెల్స్ అనేది తక్కువ చేసుకుంటే అయిపోతుంది. సో ట్రీట్మెంట్ ఏంటిది? యూరిన్ ఆల్కనైజేషన్ ప్రివెంట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరియా స్టోన్స్ అండ్ ఫాలోడ్ బై అల్లోప్యూరినాల్ టు excrete the urea. Next followed by cystine stones వచ్చేసరికి cystinuria. ఓకే, cystinuria అవుతుంది. ఎప్పుడు cystinuria, ఇట్ ఈస్ అన్ ఆటోసోమల్ రెసిసివ్ చైల్డ్హుడ్ డిసార్డర్. ఏంటిదంటే PCT అండ్ ఇంటెస్టైన్స్ దగ్గర మనకి సిస్టిన్, ఆర్నిథిన్, లైసిన్ అండ్ ఆర్జినిన్. సిస్టిన్, ఆర్నిథిన్, లైసిన్ అండ్ ఆర్జినిన్ ఇవి అబ్సార్ప్షన్ అనేది జరగదు. సో సిస్టైన్ EINE ప్లస్ సిస్టిఐఎన్ఈ టుగెదర్ ఫార్మ్ సిస్టిన్ యూరియా. అంటే ఇది సిస్టిన్, 2 molecules ఆఫ్ సిస్టిన్ కలిసి మనకి యూరియాలో యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఇట్ ఫార్మ్స్ స్టోన్ ఫార్మేషన్ in the acidic pH. Acidic pH favors the stone formation
and this stone forms a staghorn calculus. Staghorn calculus. So staghorn calculus is formed by both AMP stones and cystine stones. Okay, AMP stones and cystine stones. Loss of absorption of the cystine, ornithine, lysine, and arginine due to loss of function mutation at the PCT. So మనకి స్టాగ్హార్న్ క్యాలిక్యులస్ అనేది ఫామ్ అయితే ఇన్ ద అసిడిక్ pH. సో వాట్ ఆర్ ద టెస్ట్స్? దీనికి ఒక టెస్ట్ ఉంటుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ సోడియం nitroprusside test. Sodium nitroprusside test is used to identify the cystine stones. So what is the treatment? Treatment ఏంటంటే సేమ్ low sodium diet. ఓకే, దట్ సిస్టిన్ విచ్ ఇస్ లాస్ట్. ఇప్పుడు ఆ సిస్టిన్ని మనం స్టోన్ ఫార్మేషన్ చేయకుండా ఉండాలంటే కీలేషన్ చేయాలి. వాట్ ఈస్ ద కీలేటింగ్ ఏజెంట్? పెన్సిలమైన్. ఓకే, పెన్సిలమైన్ ఆర్ థయోప్రోనిన్. Okay, most commonly asked is penicillamine. When cysteine binds with penicillamine, it is easily excreted. And acidic pH లో ఉన్నప్పుడు యూరిన్ ఫామ్ అవుతాయి కాబట్టి we have to make the pH of the urine alkaline. Okay, alkalinization of the pH, penicillamine and low sodium diet help in treatment of the cystine stones. Okay, so finally there are 4 types of stones: calcium oxalate and calcium phosphate, urea, cystine, and AMP stones. Okay, thank you for your patience listening.